గురించి మర్చిపోయారా? ఇది ఒక డ్రాఫ్ట్గా మాత్రమే భావించాలి. ఫైనల్ రిపోర్ట్ ఇచ్చే ముందు ఉపాధ్యాయులు, విద్యార్థులు, ఇతరులతోని సైతం చర్చించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అని చెప్తున్నటువంటి పరిస్థితి. తపస్ నాయకులు ఉన్నారు. చెప్పండి, మీరు ఎట్లా భావిస్తారు దీనికి సంబంధించి? నా పేరు అన్నమనేని తిరుపతిరావు. నేను తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తపస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిని. ముఖ్యంగా ఇప్పుడు విద్యా కమిషన్ పేరు మీద ఆకునూరి మురళి గారు నాయకత్వంలో ఇచ్చినటువంటి నివేదిక కానీ వాళ్ళు చేసినటువంటి అంశాలు కానీ చూసినట్టయితే ఇవి రెండు రకాలుగా ప్రభుత్వ కుట్రగా మేము భావిస్తూ ఉన్నాం. మొట్టమొదటిది ఏంటి అంటే, కావాలనే ప్రభుత్వము విద్యా కమిషన్ పేరు మీద, విద్య పేరు మీద విద్యారంగంలో పనిచేసేటువంటి ఉపాధ్యాయ లోకంను బలహీనపరిచి డిఫేమ్ చేసి సమాజంలో ఏదైతే వాళ్ళు ఇచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన అంశాల మీద ఒత్తిడి వస్తుందో ఆ ఒత్తిడిని పక్కదారి పట్టించడానికి, సైడ్ చేయడానికి ప్రభుత్వము ఆడినటువంటి చదరంగంలో ఆకునూరి మురళి గారు ఒక